నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. కొందరు అంతము వరకు సహిస్తారు కాబట్టి వారికి విముక్తి లభిస్తుంది అని కాదు దీని అర్థం. విముక్తి అనేదాన్ని ఎవరూ స్వయంగా సంపాదించుకోలేరు. పరిస్థితులను స్థిరంగా సహించినందువలన దొరికే ప్రతిఫలం కాదు విముక్తి. సహించేవారు దేవుడిచ్చే రక్షణ వారిలో పనిచేస్తూ ఉంది కాబట్టి, ఆయన వారిని క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడు కాబట్టి వారు అలా నిలవగలుగుతారు. అంతము వరకు వారు తమ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఆయన వారికి శక్తినిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. దేవుని యందు విశ్వాసముంచి రక్షించబడిన వారికి శాశ్వత జీవాన్ని ఇస్తానో వారన్నిటికీ నశించరు. దేవుని చేతిలో నుండి ఆయన పిల్లలమైన మనలను ఏ అంధకార శక్తులు ఏమీ చేయలేవు. ఆయన మన మంచి కాపరి. ఆయన చేతిలో మనకు సంపూర్ణ భద్రత ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. యేసు నామము నిమిత్తము క్రైస్తవుల ఎడల అవిశ్వాసులు తరచుగా కనబడే విరోధభావాన్ని, ద్వేషాన్ని నమ్మకంగా సహించాలని యేసు ఇక్కడ తన అనుచరులకు, ఈనాటి విశ్వాసులకు సూచిస్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. దేవుని కోసం పంట కోతనిచ్చే వ్యక్తి లక్షణాల గురించి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైనా ఉదాత్తమైన మంచి హృదయం ఉంది అంటే దేవుడు ఆ హృదయంలో లోతైన పని జరిగించి అతనికి ఒక నూతన స్వభావం ఇచ్చి ఒక క్రొత్త మనిషిగా చేశాడని అర్థం. అతని హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని దేవుని పనిలో కొనసాగడానికి ఆసక్తి కలిగి ఆ ప్రయాణంలో ఎన్ని నిందలు, అవమానాలు, ఆటంకాలు వచ్చినా వాటన్నిటినీ సహిస్తూ దేవుడిచ్చే జ్ఞానంతో ముందుకు వెళ్తూ తాను పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకుంటాడు. ఆమేన్.